पादानां भूमिरेवावलम्बनं त्वयि जाता पराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 92వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ముందుగా శ్లోకం: దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః. ఎంత చక్కటి శ్లోకం అండి. బ్రహ్మ రాసిన రాతలని కూడా ఎలా మార్చుకోవచ్చో మనకి ఆది శంకరాచార్యుల వారు దారిని చూపిస్తున్నారు చక్కగా. గౌరీ మనోహర నన్ను ఉద్ధరించు అని మొదలు పెట్టారు. మరి ఎలా ఉద్ధరించమని అడుగుతున్నారో ఒక్కసారి మనం పదాల యొక్క అర్థం ద్వారా తెలుసుకుందాం. ముందుగా పదాల యొక్క అర్థం. గౌరీశ అని సంబోధన చేస్తున్నారు. అంటే గౌరీ ప్లస్ ఈశా, గౌరీశ అంటే ఓ పార్వతీ ప్రాణనాథుడా, ఓ పార్వతీ వల్లభ. దురక్షరాణి, దురక్షరాణి అంటే ఫస్ట్ దురితాని, దురితాని పాపకర్మము చేత కలిగినవైన దురక్షరాణి ఆ బ్రహ్మ మన లలాటమందు, లలాటం అంటే నుదుటి మీద వ్రాసిన దుష్టలిపి, దుష్టలిపి అంటే చెడ్డ రాతలన్నమాట. దౌర్భాగ్య ఏమని రాశాడంట? దౌర్భాగ్య దురదృష్టము, దుఃఖ దుఃఖము, దురహంకృతి దుష్టములైన దేహములనందు, అహం నేను అనే అభిమానమును, దుర్వచాంసి పరుషమైన భాషణమును. కొంతమంది మాట్లాడితే మనసుకి అబ్బా కలుక్కుమంటుంది కదా, అది అలాంటిది పరుష భాషణం అంటే. సత్కటాక్షైః నీ కడకంటి చూపుల చేత, దూరీకృతాన్ని దూరంగా పోగొట్టబడినవి, సారం సారమైన, త్వదీయ చరితం నీ అమృతమయమైన చరిత్రను, నితరాం నిరంతరంగా అంటే మిక్కిలి, పిబంతం వినుచున్నాను, సేవిస్తున్నాను అంటే త్రాగుతున్నాను, పిబతాం అంటే తాగటం అని కూడా వస్తుంది, సేవిస్తున్నాను అని కూడా చెప్పుకోవచ్చు. మాం నన్ను, ఇహ ఈ జన్మమందు, సముద్ధర ఉద్ధరించేసే స్వామి, ఈ జన్మనందే నన్ను చక్కగా ఉద్ధరించేసేయి అంటున్నారు. గౌరీనాథ నుదుట రాసిన బ్రహ్మవ్రాతకు ఏమేమి సూచకాలుగా ఉన్నాయి? సమస్త దుఃఖాలు నీ కటాక్షం వల్ల మనకి బ్రహ్మ నుదిటి మీద రాసిన రాతలు దుఃఖమయంగా ఉన్నాయంట. అలాంటివన్నీ పరమేశ్వరుడి యొక్క కటాక్షం వలన దూరంగా వెళ్ళిపోయినాయంట. నీ సార చరిత్రములని వింటూ వాటిని తాగుతూ, నిరంతరం పిబతాం తాగుతూ నన్ను ఈ జన్మ నుండి తరింప చేసుకుంటున్నాను నేను. అలా తరింప చేయవలసిన బాధ్యత కూడా నీదే స్వామి అని అడుగుతున్నారు ఈ ఆదిశంకరాచార్యులు వారు. ఏంటో కొంచెం వివరంగా మనం ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గౌరీ మనోహర నన్ను ఉద్ధరించు అన్నారు కదా, ఈ దేని నుండి ఉద్ధరించాలంట? ఆ బ్రహ్మ నా నుదిటి మీద అన్ని దుష్టవ్రాతలే వ్రాసాడయ్యా. ఆ వ్రాతల నిండా కూడా పాపకర్మలే కాని సారవంతమైన రాత ఒక్కటి కూడా నాకు ఎంత వెతికినా కనపడడం లేదు. వాటినే అనుసరిస్తూ నేను జనన మరణ వలయాన్ని భేదించలేకుండా ఉన్నాను. మళ్ళీ జన్మిస్తున్నాను, మరణిస్తున్నాను, మళ్ళీ జన్మిస్తున్నాను, మరణిస్తున్నాను. ఈ వలయాన్ని అసలు భేదించలేకుండా ఉన్నాను.
జన్మకు వచ్చినందువలన మనకు కర్మలను ఆచరించక తప్పదు. ఇది ప్రతి ఒక్కరికి జగమెరిగిన సత్యం అంటాం కదా! మనం జన్మ తీసుకున్నాము అంటే తప్పకుండా కర్మల్ని ఆచరించాలి. అలా ఆచరించక తప్పదు. ఆచరిస్తున్న కర్మల నుంచి కొత్తగా మోహాదులు ప్రభవింపక తప్పదు. అంతే కదా! ఇప్పుడు కర్మలు చేస్తున్నాము అంటే మళ్ళీ మనం మోహంలో పడిపోతున్నాము. ఈ సంసార చక్రంలో పడి ఇరుక్కుపోతున్నాం. కొత్తగా మోహాల్లో ఇరుక్కోవటం తప్పదు. చివరకు నేను చేస్తున్నవన్నీ నాకు దౌర్భాగ్యాన్ని, దుఃఖాన్ని కలిగిస్తున్నవే. నాలో దురహంకారంగా రూపు కట్టుకొని నన్ను చెడగొడుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ నేను చేస్తున్న ఈ కర్మలన్నీ దుఃఖాన్ని కలిగిస్తున్నాయంట. దురహంకారంగా మారి నన్ను చెడగొడుతున్నాయి స్వామి. నా చేత పరుషమైన మాటల్ని ఆడిస్తున్నాయి. నిజమే కదా! మనకి ఇట్లా మనం అనుకున్నది జరగకపోయినా, మనం చెప్పిన మాట ఎవరైనా వినకపోయినా, ఇంకా మన నోటి నుండి వచ్చే మాటలకి హద్దు పొద్దు ఉండదు. అంటే పరుషమైన మాటల్ని మాట్లాడేసి ఎదుటి వారి మనస్సుల్ని చాలా కష్టపెడుతూ ఉన్నాము. అలా పరుషమైన మాటలను ఆడిస్తున్నాయి. అసారము, అశాశ్వతము అయిన వాటిని ఇంకా పట్టుకొని నేను వేలాడలేను. వాటి వల్ల ఏంటి, అవన్నీ అశాశ్వతాలు, అసారవంతమైనవి, సారవంతమైన మాటలు కావు అవన్నీ. వాటిని పట్టుకొని నేను ఇంకా వేలాడలేను. నీ చరిత్రము అనే అమృతాన్ని నేను పిబంతం తాగేస్తాను, సేవిస్తాను. దాంతో ఏమవుతుందంట, బ్రహ్మరాత నా నుదుటి మీద నుంచి తుడిచిపెట్టుకొని పోతుందంట. ఎంత చక్కటి మాట చెప్పారండి. ఎంత ఈజీనా బ్రహ్మ రాసిన రాతను తుడిపేసుకోవడం. ఎంత సులభంగా చెప్తున్నారో చూడండి ఆదిశంకరాచార్యుల వారు. అలా ప్రతి నిత్యం నీ చరిత్రము అనే అమృతాన్ని వింటూ తాగుతూ ఉంటే బ్రహ్మ రాసిన రాత కూడా పక్కకెళ్ళిపోతుందంట తుడిచిపెట్టుకొని. ఇంకా నాలో సత్కర్మ ఆచరిస్తూ ఉండటం వలన అభిరుచి కూడా పెరుగుతుంది. ఇలా మనం నిత్యం దైవ చింతనలో ఉంటే ఏమవుతుంది, సత్కర్మలను ఆచరిస్తాము. వాటి మీద అభిరుచి ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇంకా తెలుసుకోవాలని, తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాలని. ఇప్పుడు మనం ఒకటి నేర్చుకోవటంతో ఆగుతున్నామా? ఓ భగవద్గీత నేర్చుకుంటాం, ఓ శివానంద లహరి, ఓ సౌందర్య లహరి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాలన్న ఆసక్తి ఎలా అయితే ఆటోమేటిక్ గా వస్తుందో, ఇప్పుడు ఈయన కూడా అదే చెప్తున్నారు. సత్కర్మలు ఆచరిస్తూ ఉంటే వాటిపైన ఇంకా అభిరుచి పెరుగుతుంది. నా దేహం పతనమయ్యే వరకు దీనిని ఇలాగే కొనసాగేలాగా కటాక్షించు స్వామి, నన్ను ఇలా ఉద్ధరించు స్వామి అని అడుగుతున్నారు. మరి మనం కూడా అలా మనల్ని ఉద్ధరించుకుందామా? దీని గురించి స్వామిని నమ్మి, స్వామిని సేవించి, స్వామి యొక్క గానాన్ని చేస్తే ఎలా ఒక మనిషి ఉద్ధరించబడ్డాడు అనే దాని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకోబోతున్నాం మనం ఇప్పుడు. ఓం నమః శివాయ.